హాయ్ అండి. నోరూరే కమ్మని గులాబ్ జాములు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేస్తే చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చక్కెరని తీసుకున్నానండి. ఇది చక్కెర వచ్చేసి నేనైతే 1 కప్ అంటే పావు కేజీ వరకు వేసుకున్నాను. చూస్తున్నారు కదా, పావు కేజీకి కొంచెం ఎక్కువనే పట్టింది. అంటే మనకు స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ. అలాగే ఏ కప్తో అయితే చక్కెర తీసుకున్నానే అదే కప్ తోటి 2 కప్స్ వాటర్ అనేది వేసుకున్నాను. ఈ చక్కెర అంతా మొత్తం కరిగేలాగా ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. మనకి వేడికి అంటే కింద మనం పెట్టే మంటకి అది చక్కెర అనేది మొత్తం కరిగిపోతుంది కదా. ఆలోపు మనము ఏంటంటే గులాబ్ జామ్ మిక్స్ అనేది చేసుకుందాం. కప్ పిండి అనేది తీసుకున్నాను. నేనైతే గులాబ్ జామ్ మిక్స్ తీసుకొచ్చాను. మీకు కావాలనుకుంటే మైదా పిండి కానీ లేదా బ్రెడ్స్ ఉంటాయి కదా, బ్రెడ్స్తో అయినా కానీ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా వేరే ఉంటాయి కదా బ్రెడ్ తోటి, అలా ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ముందుగా ఈ పిండితో అయితే ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఇలా చూసారు కదా, మనకి మొత్తం చేతికి అంటుతూ ఉంటుందన్నమాట. అలా అంటకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ క్వాంటిటీ అంటే మనకి ఇంత లూజ్గా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు అనేది రావాలన్నమాట. వీడియోలో చూసిన విధంగా కలిపేసుకోండి. కనిపిస్తుంది కదా, అలా రావాలి. ఇప్పుడు దీన్ని మనము చేతికి అంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం మొత్తం ఒక దగ్గర కలిపి పక్కకు పెట్టుకుందాము. ఈలోపు షుగర్ అనేది కూడా వాటర్లో కలిసిపోయిందండి. చూస్తున్నారు కదా, మనకు ఇలా వచ్చేస్తుంది. చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత చేతికి కూడా అంతగా అంటదు. ఇప్పుడు ఉండలు అనేవి చేసుకుందాం. మనకు చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా, లేదా కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిండి అనేది చేతికి అంటలేదు. ఇలా మనం రౌండ్ బాల్స్ ఎక్కడ మనకి ఇట్లా క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోవాలి. ఇలా మొత్తం క్రాక్స్ అనేవి లేకుండా మనకి దీనికి ఎన్ని కావాలో చూసి అన్నీ చేసేసుకోండి. అంటే చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్న చిన్నగా, మరీ పెద్దగా చేసుకుంటే లోపల పిండి పిండి ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ మీడియం సైజులో చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఇలా మనకు అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేస్తే రౌండ్గా చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. క్రాక్స్ అనేవి ఏమీ ఉండవన్నమాట. ఇలా మొత్తం చేసేయాలి. మనకి ఆల్మోస్ట్ 40 వరకు వచ్చేస్తాయి బాల్స్ అనేవి. చూసారు కదా, బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. చక్కెర పాకం కూడా మనకి ఆల్మోస్ట్ కరిగిపోతూ ఉందన్నమాట. నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఈలోపు ఒక కళాయిలో ఆయిల్ అనేది తీసుకొని వేడిగా కాకుండా నార్మల్ హీట్లో ఉన్న ఆయిల్లో ఈ విధంగా బాల్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మనకి డార్క్ కలర్లో వస్తే మీకు సేమ్ స్వీట్ షాప్లో దొరికే గులాబ్ జామ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ వస్తుంది. నేనైతే నార్మల్ కలర్లో తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం బాల్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చక్కెర పాకంలో కొంచెం ఏలక్కాయలు ఉంటాయి కదా, ఏలక్కాయలని ఈ విధంగా నలిచి వేసుకున్నాను. మనం వేడిగా వెంటనే బాల్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత చక్కెర పాకంలో వేసుకుంటూనే ఉండాలి. ఇలా వేసుకున్నాక ఒక
10 మినిట్స్ తర్వాత సిరప్ అంతా పీల్ చేసుకొని చాలా స్మూత్గా వచ్చేస్తాయి. అంతే అండి, సింపుల్. వేడి వేడిగా గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఓకేనా, మనకు ఎక్కువగా కదపకుండా చేస్తే చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ అనేది చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.